అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్యాస్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ అండి. సో, రక్షాబంధన్ పండుగ సందర్భంగా మనకు గ్యాస్ రూ. 450కే అండి. సో, సిలిండర్ ధర పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గ్యాస్ వినియోగదారులకైతే బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. సో, వినియోగదారులకు రూ. 450కే గ్యాస్ సిలిండర్ అండి. సో, రక్షాబంధన్ పండుగ దగ్గర పడుతోంది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు మహిళల కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు చేయడం తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ప్రకటన ఒకటి జరిగింది. సో, ఈ ప్రకటనలో ఎల్‌పీజీ సిలిండర్ సంబంధించి రాష్ట్ర మహిళలు దీని నుంచి ప్రత్యక్ష ప్రయోజనమైతే పొందబోతూ ఉన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం లాడ్లీ బహానా యోజన కింద అయితే రూ. 450కే ఎల్‌పీజీ సిలిండర్‌లను అందిస్తున్నట్టు ప్రకటించింది. సో, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూవై కింద గ్యాస్ కనెక్షన్‌లు ఉన్న 40,00,000 మందికి లాండ్లీ బహోన్, అలాగే నాన్ పీఎంయూవైకి రూ. 450 చొప్పున డొమెస్టిక్ సిలిండర్‌లను అయితే ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే మోహన్ యాదవ్ గారు ప్రకటించారు. రక్షాబంధన్‌ను దృష్టిలో ఉంచుకొని బహుశా ఆహ్, బహానా యోజన కింద అయితే 1250 సాధారణ సహాయంతో పాటు అదనంగా రూ. 250 కూడా ఇవ్వబడుతుంది. సో, కేంద్ర ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. గత సంవత్సరం రక్షాబంధన్ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన రెండవ టర్మ్‌లో ఎల్‌పీజీ వినియోగదారులకు 333,00,00,000 కనెక్షన్‌లనైతే పెద్ద బహుమతి ఇచ్చింది. దీని కింద ఎల్‌పీజీ సిలిండర్‌లపై ఒక్కో సిలిండర్‌ల పైన అయితే రూ. 200 మేరకైతే తగ్గించింది. ఈ నిర్ణయం తర్వాత ఢిల్లీలో 4.2 కేజీల సిలిండర్ ధర అప్పుడు రూ. 1,103 నుంచి రూ. 903కైతే తగ్గింది. దీని తర్వాత మార్చి 8, 2024 తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ గారు ప్రభుత్వం సిలిండర్ ధరలను మరొక రూ. 100 అయితే తగ్గించడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 803కైతే తగ్గింది. అదే సమయంలో ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ. 300 సబ్సిడీ లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో పథకం వినియోగదారులు ఇప్పుడు రూ. 503కైతే సిలిండర్‌లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఇలాంటి ప్రకటనలు ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుంది అని వినియోగదారులంతా కూడా ఈ మేరకు భావిస్తూ ఉన్నారు. సో, మన ఏపీలో కూడా ఇలాంటి సదుపాయం వచ్చినట్లయితే మహిళలకు మంచి కానుకైతే అవుతుంది ఈ రక్షాబంధన్ వేళ. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.